మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 23వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున తులారాశి వారి జాతకులు మీరు ఇక తడిగుడ్డ వేసుకుని పడుకోండి. ఎందుకంటే జరగబోయేది ఇదే. భగవంతుని దయ, భగవంతుని కృపా కటాక్షాలు మీ వెంబడి ఉండబోతున్నాయి. ఈ రోజున అనగా శనివారం తిథి నాడు ఎటువంటి అద్భుత ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో, జరిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ నవంబర్ మాసం 23వ తేదీ శనివారం తిథి నాడు తులారాశికి సంబంధించిన వారందరికీ చాలా బాగుంటుంది. ఈ రోజున ఈ రాశి వారు 2 పడవల మీద ప్రయాణం చేస్తారు. ఒకవైపు సొంత పనులు చూసుకుంటూనే మరొక వైపు బయట పనుల మీద దృష్టి పెడతారు. ఇంటిని చెక్కబెట్టుకుంటూనే బయట వ్యవహారాల్లో కూడా ముందడుగులు వేస్తారు. కెరియర్ మీద అలాగే హాబీస్ మీద సమపాళ్లలో దృష్టి పెడతారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడతారు. బయట వ్యక్తులతో కలివిడిగా ఉంటారు. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే నిర్ధారణకు సులువుగా రాగలుగుతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రతి పని జాగ్రత్తగా బ్యాలెన్స్ గా చేస్తారు. శత్రువులను ఎక్కడ ఉన్నా కనిపెట్టగలుగుతారు. వారికి మీరంటే ఏంటో రుచి చూపిస్తారు. చిన్న పెద్ద గురువు దైవం అన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఆర్థిక పరమైన స్థితిగతులు అన్ని మెరుగ్గా ఉంటాయి. తాకట్లలో ఉన్న బంగారం విడిపించడానికి, అప్పులు తీర్చడానికి, అప్పులు ఇవ్వడానికి, లోన్స్ ని క్లియర్ చేయడానికి కాలం బాగుంది. పెద్దవారి సలహాల మీదుగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఈ శనివారం తిథి నాడు తులారాశి వారు నీలం రంగు దుస్తులు ధరించదు. ఎర్రటి పూలతోటి ఇష్ట దైవాన్ని పూజించండి. ఈ శనివారం తిథి నాడు దివ్యమైన తిథి కావున మీరు ఏమిటంటే గనక రోజువారీ సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రం కాలం అనుకూలంగా ఉంది. రోజంతా శుభప్రదంగా ఉండడానికి, ప్రతి పనిలో సక్సెస్ రావడానికి, ముఖ్యమైన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి కావడానికి ఉదయం స్నానం చేశాక నల్ల పసుపుని కాస్త తడి చేసి తిలకంగా ధరించండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభిస్తే అంతా శుభం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి. ఈ రోజున మీకు కలిసి వచ్చిన తిథి కావున, అరుదైన తిథి కావున ఏమిటంటే మధ్యాహ్నం 3:40 తర్వాత ఈ యొక్క యోగం, ఈ యొక్క సమయము మంత్ర అధిష్టానం చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, పరిహారాలు ప్రారంభించడానికి, శుభకార్యాలు జరిపించడానికి అనుకూలిస్తుంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేస్తే అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ రోజున తులారాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.